కాకుండా ప్రతి నెల 10వ తారీఖు మీ అకౌంట్ లో క్యాష్ బ్యాక్ రూపంలో డబ్బులు వస్తాయి 5 to 16% వరకు. ఇదే కాకుండా 10% ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. ఎవ్రీ పర్చేజ్ మీద మీకు ఎక్స్ట్రా ప్రొడక్ట్ వస్తాయి 10%. ఇదే కాకుండా సిఎన్సి బెనిఫిట్ అంటారు, కన్సిస్టెన్సీ. మనము రెగ్యులర్ గా మనకు అవసరం ఉన్న ప్రోడక్ట్ వేరే షాప్ లో ఇప్పటి వరకు నెలకు ఒక్కసారి కొంటామా, సంవత్సరానికి ఒకసారి కొంటామా? ప్రతి నెల కొంటాం. అరే ఇన్ని రోజుల నుంచి మా దగ్గర కొంటారు కదండి, ఇగోండి దసరా వచ్చింది, దీపావళి వచ్చింది, రంజాన్ వచ్చిందని ఎవరన్నా మీకు ఒక 2000 రూపాయల ప్రోడక్ట్ ఇవ్వడం జరిగిందా? లేదు. కానీ ఇక్కడ వెస్టీజ్ లో మీకు అవసరం ఉన్న ప్రోడక్ట్ 100 PV అంటారు, ఇంచుమించు ఒక 3,500 నుంచి 4,000 రూపాయల దాకా అవుతుంది. ఈ 100 PV ప్రోడక్ట్ మీరు 4 నెలలు రెగ్యులర్ గా తీసుకుంటే 5వ నెల మీకు 2,515 రూపాయల ప్రోడక్ట్ కంపెనీ నుండి ఫ్రీగా వస్తుంది. ఎస్, కంప్లీట్ గా ఫ్రీగా వస్తుంది. మీకు నచ్చిన ప్రోడక్ట్ తీసుకోవచ్చు. ఇదే కాకుండా ప్రోడక్ట్ మీద గ్యారంటీ. బయట తీసుకునే షాప్ లో మీరు ప్రోడక్ట్ తీసుకున్నారు, వాడారు, నచ్చలేదు, రిటర్న్ ఇస్తే తీసుకుంటారంటే ఛాన్సే లేదు. కానీ ఇక్కడ కంపెనీ ఏమంటుంది, ప్రోడక్ట్ మీద రాసిస్తుంది, మీరు తీసుకున్న ప్రోడక్ట్ 30% వరకు వాడండి, 30 days టైం తీసుకోండి. ఇన్ కేస్ మీకు నచ్చలేదు, మీరు తీసుకున్న చోట రిటర్న్ ఇచ్చేయండి, మీకు జిఎస్టీ కట్ అయ్యి మిగతా డబ్బులు మీకు రిటర్న్ వచ్చేస్తాయి. 100% ప్రొడక్ట్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఉంది. జస్ట్ యాజ్ ఏ కన్స్యూమర్ గా మీరు షాప్ చేంజ్ చేయడం వల్ల డిస్కౌంట్ వచ్చింది, క్యాష్ బ్యాక్ వచ్చింది, ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది, మళ్ళీ 4 నెలలకు ఒకసారి ఫ్రీ వచ్చింది. ఇవన్నీ టోటల్ చేస్తే యావరేజ్ గా మీకు ఒక 45 to 50% వరకు రిటర్న్ బెనిఫిట్ జరిగింది. అంటే సగానికి సగం బెనిఫిట్. ఇప్పటి వరకు బయట తీసుకునే షాప్ లో ఏమన్నా వచ్చిందంటే ఏం రాలేదు. కానీ ఇక్కడ 50%, 45 to 50% బెనిఫిట్ అయితే బయట తీసుకునే కిరాణా షాప్ లో వాడతారా, వెస్టీజ్ షాప్ లో తీసుకొని వాడతారా? ఖచ్చితంగా వెస్టీజ్ షాప్ లో తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ప్రోడక్ట్ వాడారు, క్వాలిటీ నచ్చింది, బెనిఫిట్ నచ్చింది, అప్పుడు మీరే వాడతారా, మీకు తెలిసిన వాళ్ళకి రెఫర్ చేస్తారా? ఖచ్చితంగా మనకి ఏదైనా తెలిస్తే 10 మందికి చెప్తాము, నచ్చితే 10 మందికి చెప్తాము, నచ్చకుంటే 20 మందికి చెప్తాము. దానివల్ల వేరే ఒక్కరికి నష్టం జరగొద్దని కావచ్చు, లేదా దాని మీద కోపం కావచ్చు. కానీ చెప్పే అలవాటు ఉంది, కానీ చెప్పడం వల్ల డబ్బులు వచ్చాయో రాలేదు. కానీ ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే, మీరు వాడుకున్న తర్వాత మీకు నచ్చింది, బెనిఫిట్ నచ్చింది, క్వాలిటీ నచ్చింది, అప్పుడు మీరు మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి రెఫర్ చేయడం వల్ల అక్కడి నుంచి కూడా మీకు డబ్బులు వస్తాయి. అది ఎలా వస్తుంది అనేది ఒక ఎగ్జాంపుల్, ఒక మోడల్ ప్లాన్ లో చెప్తాను. ఇప్పుడు నేను ఒక ఫ్యామిలీ ఖర్చు తీసుకుంటే 5,000 నుంచి 50,000 ఉండొచ్చు. యావరేజ్ గా చెప్తున్నాను, ఫ్యామిలీ సైజుని బట్టి. ఎగ్జాంపుల్ తీసుకుందాం, తక్కువ 5,000. ఒక 5,000 రూపాయల ప్రోడక్ట్ మీరు బయట ఏదో ఇప్పటివరకు కిరాణా షాప్ లో కొనేవాళ్ళు అదే షాప్ ను వదిలేసి వెస్టీజ్ షాప్ లో కొన్నారు. రైట్, 5,000 కొనడం వల్ల మీకు ఎంత బెనిఫిట్ అయింది? 45 to 50% బెనిఫిట్ అయింది. మరి ఇదే బెనిఫిట్ వేరే వాళ్ళకి చెప్పడం వల్ల మీకు నెలకి 50,000 నుంచి లక్ష పైన ఇన్కమ్ వస్తుంది అంటే ఎంతమందికి చెప్తాం? చాలా మందికి చెప్తాం. మరి చాలా మందికి చెప్పినప్పుడు కొందరు నమ్మొచ్చు, కొందరు నమ్మకపోవచ్చు. కానీ మీ మాట మీద నమ్మి, ఓకే మీరు చెప్తున్నారు కదా, మేము ఒకసారి వాడి చూస్తామనే వాళ్ళు ఒక 10 ఫ్యామిలీస్ ఉండొచ్చా? ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక 10 ఫ్యామిలీస్ మీ మాట మీద నమ్మి వాళ్ళ ఇంట్లోకి కావాల్సిన కిరాణా షాప్ ని వదిలేసి వెస్టీజ్ షాప్ నుంచి 5,000 రూపాయల ప్రొడక్ట్ కొనుక్కున్నారు. అప్పుడు ఏమైంది? 50,000 టర్న్ ఓవర్ అయింది. ఈ 50,000 టర్న్ ఓవర్ ఈ 10 ఫ్యామిలీస్ కి కూడా 45 to 50% బెనిఫిట్ అయింది. కానీ ఈ 50,000 టర్న్ ఓవర్ కంపెనీకి ఎవరి వల్ల అయింది? మీ వల్ల అయింది. దీంట్లో నుంచి మీ ఇన్కమ్ వచ్చేసి 5,000 వరకు మీకు బెనిఫిట్ రూపంలో వస్తుంది. మీ ఇంటి ఖర్చు ఫ్రీ అయిపోయినప్పుడు ఈ 10 ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ప్రోడక్ట్ నచ్చింది, క్వాలిటీ నచ్చినప్పుడు మీలాగే వాళ్ళకి కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా రెఫర్ చేస్తారు కదా. ఈ 10 ఫ్యామిలీస్ ఒక 10 ఫ్యామిలీస్ కి రెఫర్ చేస్తే 100 ఫ్యామిలీస్ అయ్యారు. 100 ఫ్యామిలీస్ వాళ్ళ ఇంట్లోకి కావాల్సింది ఒక 5,000 కొనుక్కోవడం వల్ల 5 లక్షల టర్న్ ఓవర్ జరిగింది. ఈ 5 లక్షల టర్న్ ఓవర్ లో నుండి మీకు వచ్చే ఇన్కమ్ నెలకి 50,000 రూపాయలు. ఎస్, అక్షరాల 50,000 రూపాయలు వస్తాయి. ఒక్కసారి ఆలోచించండి, మీరు చేస్తున్న పనితో పాటు, జాబ్ తో పాటు ఎక్స్ట్రా ఇన్కమ్ 50,000 వస్తే మంచి ఇన్కమా కాదా? ఈ రోజు మంచి డిగ్రీ చదువుకున్నాక కూడా ఫస్ట్ టైం జాబ్ దొరకడం కష్టం, దొరికితే 50,000 దొరకడం కష్టం ఉంది. అలాంటిది అనుకుందాం, ఒక సంవత్సరం పాటు మీరు కష్టపడ్డారు, మీకు ఒక 50,000 రూపాయలు వచ్చినప్పుడు ఈ 100 ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊరుకుంటారో, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. ఈ 100 ఫ్యామిలీస్ వాళ్ళకి తెలిసిన ఒక 10 ఫ్యామిలీస్ కి రెఫర్ చేసినప్పుడు 1000 ఫ్యామిలీస్ అయ్యారు. ఈ 1000 ఫ్యామిలీస్ వాళ్ళ ఇంట్లోకి కావాల్సింది ఒక 5,000 కొనుక్కున్నప్పుడు 50 లక్షల టర్న్ ఓవర్ జరిగింది. ఈ 50 లక్షల టర్న్ ఓవర్ కంపెనీకి ఎవరి వల్ల జరిగింది? మీ వల్ల జరిగింది. ఈ 50 లక్షల నుంచి మీకు ఇంచుమించు 5 లక్షల రూపాయలు పర్ మంత్ ఇన్కమ్ వస్తుంది. ఎస్, 100% మీకు 5 లక్షల పైన ఇన్కమ్ తీసుకోవచ్చు.
ఫస్ట్ టైం నేను విన్నప్పుడు ఈ ప్లాన్ నాకిట నమ్మబుద్ధి కాలేదు. కానీ ఒకసారి ప్రోడక్ట్ వాడాను, నచ్చింది. ఆ తర్వాత ₹1,00,000 వస్తే చాలు అని బిజినెస్ స్టార్ట్ చేశాను. ఈ రోజు నా ఇన్కమ్ ప్రతి నెల 10 నుంచి 13 లక్షల రూపాయలు ఉంటుంది ప్రతి నెల ఇన్కమ్. ఇంత మంచి అవకాశం ఇస్తున్న కంపెనీ పేరు వెస్టీజ్ మార్కెటింగ్.